హాయ్ అండి, హలో, వెల్కమ్ టు నందినీస్ అఫీషియల్. నేను మీ నందిని అండి. మన ఛానల్ కనుక ఫస్ట్ టైం చూస్తుంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈరోజు రెసిపీ వచ్చేసి చికెన్ పచ్చడి చూపించబోతున్నాను. ముందుగా నేనైతే ఇలా 2 కేజీలు తీసుకున్నాను అండి. 2 కేజీలకి కొలతలు కూడా చెప్తున్నాను. ఇలా శుభ్రంగా వాష్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇది ఒక కడాయిలో తీసుకొని ముందుగా ఒక 2 స్పూన్లు పసుపు వేసుకోవాలి. అలాగే ఒక 2 స్పూన్లు సాల్ట్ కూడా వేసుకోవాలి. కేజీకి వచ్చి 1 స్పూన్ చొప్పున వేసుకోవాలండి. ఇలా మొత్తం ఒకసారి బాగా కలుపుకోవాలి. అడుగు నుండి పై వరకు మొత్తం ఇట్లా బాగా కలుపుకోవాలి, పసుపు పట్టేలాగా. ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని స్టవ్ మీద పెట్టుకోవాలండి. ఇది మీడియం ఫ్లేమ్లో ఈ వాటర్ వస్తాయి కదండి మనకి చికెన్, ఈ వాటర్ అంతా ఇనిగిపోయేలా ఉడికించుకోవాలి. చూసారు కదా, ఇలా డ్రైగా ఉడికించేసుకోవాలండి. వాటర్ అనేది చుక్క లేకుండా ఉడికించేసుకోవాలి. ఇది పక్కన పెట్టుకొని మనం పొడి ప్రిపేర్ చేసుకుందాం. ఇందులోకి ముందుగా ధనియాలు ఒక పావు కప్పు తీసుకోవాలి, అంటే ఒక 100 గ్రామ్స్ తీసుకోవాలండి. అలాగే లవంగాలు ఒక 5-6, యాలకులు 2, ఒక చెక్క అండి, జీలకర్ర 1 స్పూను. కొంచెం ఫ్రై అయిన తర్వాత ఇట్లా లైట్గా ఫ్రై చేసుకోవాలి. ఇలా లైట్గా ఫ్రై అయిన తర్వాత మెంతులు వేసుకోవాలండి. 1 స్పూన్నర వేసుకోవాలి. ఇవి కూడా మొత్తం బాగా చూసారు కదా, ఈ కలర్ వచ్చేలాగా ఫ్రై చేసుకోవాలి. తండి స్టవ్ ఆఫ్ చేసేసుకొని చల్లారబెట్టుకున్న తర్వాత మిక్సీ జార్లో వేసుకొని మెత్తని పౌడర్ చేసుకోవాలి. చూసారు కదా, ఇలా చేసుకుంటే సరిపోతుంది. పక్కన పెట్టుకొని డీప్ ఫ్రైకి ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ హీట్ అయిన తర్వాత మనం ముందుగా ఉడికించుకున్న పీసెస్ ఇందులో వేసుకొని హై టు మీడియం ఫ్లేమ్లో గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేలాగా ఫ్రై చేసుకోవాలండి. చూసారు కదా, ఈ కలర్ వస్తే సరిపోతుంది. ఇవి తీసి పక్కన పెట్టుకుందాం. మిగతా ఉన్నదంతా అలాగే ఫ్రై చేసుకుందామండి. ఫ్రై చేసుకున్న తర్వాత అదే ప్యాన్లో అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి ఫ్రై చేసుకోవాలి. ఒక 1/2 కప్పు వేయాలండి అల్లం వెల్లుల్లి పేస్ట్. 2 కేజీలు కదా తీసుకుంది. అల్లం వెల్లుల్లి పేస్ట్ బాగా ఫ్రై చేసుకున్న తర్వాత మనం ముందుగా ఫ్రై చేసుకున్న పీసెస్ ఇందులో వేసుకోవాలి. మొత్తం వేసుకొని ఒక 2 మినిట్స్ ఇలా ఫ్రై చేసుకోవాలండి. అడుగు నుండి బాగా కలుపుతూ ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ఒక 100 గ్రామ్స్ సాల్టు, అలాగే ఒకసారి అట్లా కలుపుకొని కారం కూడా 100 గ్రామ్స్ వేసుకోవాలండి. పచ్చికారం వేసుకోవాలి. మనం ముందుగా పౌడర్ చేసుకున్న పొడి కూడా ఇందులో వేసుకోవాలండి. ఇట్లా మొత్తం అడుగు నుండి మొత్తం కలిసేలా కలుపుకోవాలి. చూసారు కదా, ఈ స్టేజ్లో ఉన్నప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలండి, లేదంటే కారం అనేది మాడిపోతుంది. స్టవ్ ఆఫ్ చేసుకొని మొత్తం ఇట్లా కలుపుకొని ఫైనల్గా నిమ్మరసం పోసుకోవాలండి. ఒక 50 గ్రామ్స్ నిమ్మరసం వేసుకోవాలి. మొత్తం కలిసేలా కలుపుకోవాలి. చూసారు కదండి ఎంత బాగా వచ్చిందో. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.